వెల్కమ్ టు బామా కలాపం @బొమ్మలాట. ఒకానొకప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ముత్యాల వెలుగులతో మెరిసే ఒక రహస్య రాజ్యముండేది. దాని పేరు పర్ల్ వేవ్. చిన్నారి లీనా ఆ మత్స్యరాజ్యానికి రాకుమారి. తను ఎల్లప్పుడూ అందరి సంతోషం కోరుకుంటూ తన తోటివారికి వీలైనంతగా సహాయపడుతూ ఉండేది. ఆమె రాజ్యంలో ఉండే సముద్రపు జీవులకు ఆమె అంటే చాలా చాలా ఇష్టం. అవి ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకుని ఉండి ఆమెకు అన్ని పనులలో సహాయం చేస్తూ ఉండేవి. ఆమెకు టర్టిల్ అనే తాబేలు స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడు ఎంతో పెద్ద జ్ఞాని. అతనికి ఎంత వయసు ఉంటుందో లెక్క కట్టడం కూడా కష్టమే. అతడు అంత పెద్దవాడు. అతడికి ఆ సముద్రం గురించి తెలియని విషయం లేదు. లీనా తనకు ఎటువంటి సందేహం కలిగినా టర్టిల్ సహాయంతో ఆ సందేహాన్ని తీర్చుకునేది. ఒకరోజు లీనాకి ఒక ప్రకాశవంతమైన మ్యాజికల్ పర్ల్ దొరికింది. అది చూడటంతోటే లీనా చాలా సంతోషపడి దాని గురించి తెలుసుకోవటం కోసం దానిని తీసుకుని టర్టిల్ దగ్గరకు వెళ్ళింది. టర్టిల్ ఆ పర్ల్ చూడటంతోటే ఆశ్చర్యపోయింది. లీనా వైపుకు ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యో, నీకీ మ్యాజికల్ పర్ల్ ఎక్కడ దొరికింది? ఈ పర్ల్ని చాలా రోజుల క్రితం డార్క్ షాడో అనే దుర్మార్గుడు దొంగతనంగా ఎత్తుకెళ్లిపోయాడు. అప్పట్నుంచి సముద్రంలో జీవులన్నీ ప్రకాశం లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనిని తిరిగి దాని స్థానంలోకి చేరిస్తే కాని మనకీ సమస్యలు తీరవు. అయ్యో అవునా టర్టిల్, నాకు ఈ విషయం ఇంతవరకు తెలియదు. అయితే ముందుగా మనం దీని స్థానానికి చేర్చుదాము. మన సముద్ర జీవుల సమస్యలను తీర్చుదాము. లీనా వెనక్కి తిరిగేసరికి ఆమె వెనక డార్క్ షాడో భయానకరమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అతడిని చూసి లీనా మొదట భయపడినప్పటికీ, అయ్యో టర్టిల్, త్వరగా రా, ఆ డార్క్ షాడో వచ్చేశాడు. మనం త్వరగా ఈ పర్ల్ని దాని అసలైన స్థానంలో పెట్టేద్దాము అని లీనా వేగంగా ఈదుతూ ఆ డార్క్ షాడో నుంచి దూరంగా వచ్చే ప్రయత్నం చేసింది. టర్టిల్ కూడా ఉన్నది నీళ్లల్లో అయ్యేసరికి వేగంగా ఈదుతూ డార్క్ షాడో నుంచి దూరంగా పారిపోయింది. కానీ మ్యాజికల్ పర్ల్ లీనా చేతిలో ఉండటంతో డార్క్ షాడో లీనాని వదలకుండా ఆమె వెంటపడడం మొదలుపెట్టాడు. అయితే టర్టిల్ తెలివిగా ప్రవర్తించి లీనా స్నేహితులైన జెల్లీ ఫిష్, సీ హార్స్, క్లోన్ ఫిష్లను సహాయానికి పిలవటంతో అవి ఆ డార్క్ షాడోని అడ్డుకుని లీనాకి అతడి నుంచి తప్పించుకునే అవకాశం కలిగించాయి. లీనా మొత్తానికి డార్క్ షాడో నుంచి తప్పించుకుని టర్టిల్ చెప్పిన కోరల్ రీఫ్కి చేరుకుంది. అక్కడ ఆ అద్భుతమైన కోరల్ రీఫ్ చూసి లీనా మొదట ఆశ్చర్యానికి గురయ్యింది. మళ్లీ తన ఆశ్చర్యం నుంచి తేరుకుని డార్క్ షాడో ఆట కట్టించడం కోసం తన దగ్గర ఉన్న మ్యాజికల్ పర్ల్ని తీసి కోరల్ రీఫ్ మీద పెట్టేసింది. అంతే, ఒక్కసారిగా ఆ మ్యాజికల్ పర్ల్ నుంచి అద్భుతమైన వెలుగు సముద్రమంతా పరుచుకొని సముద్ర జీవుల వెలుతురు కష్టాలను తీర్చేసింది. ఆ వెలుతుర్ని తట్టుకోలేకనేమో డార్క్ షాడో ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. లీనా చేసిన ఈ సాహసం వల్ల సముద్ర జీవులకు డార్క్ షాడో వల్ల కలిగిన వెలుతురు కష్టాలు పోయి అన్ని జీవులు సంతోషంగా వేడుకలు చేసుకున్నాయి. లీనాకి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. బామా కలాపం @బొమ్మలాటలో మరిన్ని కథలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. గంట సింబల్ని నొక్కి పెడితే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.